వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజైతే మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. అదే చికెన్ కరివేపాకు రోస్ట్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట. పిల్లలందరూ కూడా బాగా నచ్చుతుంది, ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం నేను ఫ్రెష్ కరివేపాకుని తీసుకున్నాను. చూడండి కర్రీ ఎలా ఉందో. ఇలా బాగా దగ్గరికి వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీని చూస్తే కూడా నోరూరిపోతుంది కదా, వెంటనే తినాలనిపిస్తుందా. చికెన్కి గ్రేవీ కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మరి వీడియోలోకి అయితే వెళ్దాం. ముందుగా ఒక 60 ml ఆయిల్ అయితే వేసాను. అందులో ఈ ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో ఒక పెద్ద ముక్క అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకుని, అలాగే 10-15 వెల్లుల్లి రెమ్మలు, ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇంకా జీడిపప్పు ఒక 10-15 జీడిపప్పు పలుకులు వేసుకుంటే చాలా బాగుంటుంది. 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే ఒక స్పూను పసుపు, 2 స్పూన్లు కారం తీసుకున్నాను. అలాగే ఈ కరివేపాకును రోస్ట్ చేయడానికి ఫ్రై చేసిన కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా జీడిపప్పు ఇవన్నీ కూడా కొంచెం క్రష్ అయ్యేలాగా మిక్సీ వేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. అలాగే ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో నేను 1 kg చికెన్ అయితే వేసాను. చికెన్ కొద్దిసేపు కుక్ అయిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్లు కారము, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, ఇంకా కొంచెం మిరియాల పొడి వేసాను. ఇవన్నీ వేసి సిమ్లో కొద్దిసేపు ఉంచాలి. తర్వాత ఈ మసాలాలన్నీ పట్టిన తర్వాత దాంట్లో 1 గ్లాసుడు వాటర్ అయితే వేసాను. ఇది హై ఫ్లేమ్లో 5 minutes ఉంచిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఒక 5, అలాగే ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు పేస్ట్ని అయితే అందులో వేసాను. ఈ పేస్ట్ అంతా చికెన్కి పట్టి కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే కర్రీ దగ్గర పడిన తర్వాత మనం సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.